అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు రెసిపీ వచ్చేసి ప్లమ్ కేక్ అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి. సో ఈ ప్లమ్ కేక్ రెసిపీ కోసం అనమాట. సో ఈ ప్లమ్ కేక్ రెసిపీ అనేది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కొన్ని సీక్రెట్ టిప్స్ అయితే చెప్పబోతున్నానండి. ఎందుకు అంటే అసలు రెసిపీ ప్లమ్ కేక్ రెసిపీ అనేది ఎలా చేస్తారు, అసలు దేంతో చేస్తారు, బటర్తో చేస్తారా, టాల్తో చేస్తారా, సో రెండింటితో కూడా చేస్తారా అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. సో మన ఛానల్ లింక్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లైక్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనలాంటి ఇంకొంత హోమ్ బేకర్స్ అయితే ఈ వీడియో అనేది రీకామెండ్ అయితే అవుతుందండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ వచ్చి మనం బటర్ తీసుకోవాలండి. అండ్ బటర్ వచ్చి 150 గ్రామ్స్ అనమాట, ఓకేనా? అన్సాల్టెడ్ బటర్ అనమాట. సాల్టెడ్ తీసుకోకండి. ఒకవేళ సాల్టెడ్ మీ దగ్గర సాల్టెడ్ అవైలబుల్గా ఉంటే మరి తీసుకోండి, మనం ఏం చేయలేము. అండ్ సాల్టెడ్ అనుకోండి, కొంచెం సాల్టెడ్గా తగులుతుంది అనమాట కేక్ అనేది. సో అన్సాల్టెడ్ మిల్కీ మిస్టర్లో అన్సాల్టెడ్ 500 గ్రామ్స్ వచ్చేసి 250 అలా పడుతుంది అనమాట. సో 500 గ్రామ్స్ అయితే నా దగ్గర అవైలబుల్గా దొరుకుతుంది. సో నేను ఎప్పుడు కూడాను 500 గ్రామ్స్ తీసేసుకుంటాను అనమాట, ఓకేనా? సో నేనైతే ఫస్ట్ అన్సాల్టెడ్ బటర్ 150 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి షుగర్, నార్మల్ క్రిస్టల్ షుగర్ అండి, అది 150 గ్రామ్స్ అనమాట, 1:1 రేషియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 eggs తీసుకున్నానండి. ఫస్ట్ ఈ బటరు షుగరు కూడాను ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ 3 eggs కూడాను ఒక బౌల్లో వేసేసుకోండి. ఎందుకు అంటే మనం బటరు షుగరు మెల్లిమెల్లిగా బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నది 1 by 1 ఎగ్ అనేది యాడింగ్ చేయాలన్నమాట. ఒకేసారి మనం స్పాంజ్ కొట్టేటట్టుగా గుడ్లు, పంచదార అవన్నీ వేసేసుకోకూడదు అనమాట. ఫస్ట్ వచ్చి మనం షుగరు బటర్ నీట్గా బీట్ చేసుకోవాలి. ఆ రెండు కూడాను నీట్గా మెల్ట్ అవ్వాలన్నమాట, ఓకేనా? ఆ రెండు కూడాను నీట్గా కలిసిపోవాలి. మొత్తం నీట్గా మెల్టింగ్ అయిపోయిన తర్వాత 1 by 1 యాడింగ్ చేసుకోవాలి ఎగ్ అనేది. సో ఫస్ట్ కొంచెంగా వేసుకోండి ఎగ్. ఫస్ట్ వచ్చి 1 egg వేసుకున్న తర్వాత చూసారా కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. ఫస్ట్ ఎల్లోగా ఉండేది ఇప్పుడు లైట్ వైట్గా వస్తుందన్నమాట. అలాగా 1 by 1 ఎగ్ అనేది యాడ్ చేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. అండ్ బ్లెండ్ స్పీడ్ వచ్చి ఫస్ట్ వచ్చి మాత్రం బటర్ షుగర్ బ్లెండ్ చేసుకునేటప్పుడు 2లో పెట్టి బ్లెండ్ చేయండి. ఎందుకు అంటే సో కొంచెం బట్టరు అండ్ షుగరు మెల్ట్ అవ్వడం కొంచెం కష్టం అనమాట. అండ్ బ్లెండ్ చేయడం కూడా కష్టమే అండ్ టైం పడుతుంది. సో టైం పట్టినా పర్వాలేదండి, ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనం మొత్తం కూడాను నీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత సైడ్స్కి తుల్లిపోతూ ఉంటుంది ఆ షుగర్ అయినా బట్టర్ అయినా. ఒకవేళ షుగర్ కూడా నీట్గా మనం బ్లెండ్ చేసేసాము అనుకోండి, ఒకవేళ సైడ్స్కి ఉండిపోయింది అనుకోండి, మనం చూసుకోము. సో ఉండిపోయింది అనుకోండి, అప్పుడు మనకి కేక్ అనేది అలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో పైకి బేక్ అవ్వదు. అందుకని చెప్పేసి మనం బ్లెండ్ చేస్తుంటూ ఒకసారి మిషన్ ఆపుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. అండ్ సైడ్స్కి ఏమైనా తుల్లిపోయింది అనుకోండి, సో దాన్ని కూడా స్పాచులర్తో నీట్గా కలిపేసుకోవాలన్నమాట. సో ఓకేనా? సో మొత్తం కూడా నాకు 3 eggs మొత్తం వేసేసుకున్న తర్వాత మినిమం 20 minutes బీట్ చేశానండి. మినిమం 20 minutes బీట్ చేస్తే మొత్తం కూడా నాకైతే ఇలా అయితే వచ్చిందనమాట. బటరు షుగరు ఎగ్స్ కూడాను క్రీమ్ స్ట్రక్చర్లో వచ్చేసింది. అంత వైట్గా లేదు, అలాగని అంత ఎల్లోగా లేదు, ఇలానే ఉండాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుంది. అండ్ మైదా వచ్చి 150 గ్రామ్స్ అండ్ బేకింగ్ పౌడర్ వచ్చి 3 grams అనమాట. ఈ 2 కూడా నీట్గా జల్లించేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మసాలా అండి. సో మనం గరం మసాలా గట్రా చేస్తాం కదండి. అండ్ ఏంటంటే పువ్వు, చెక్క ఉంటాయి కదా, సో వాటితో అయినా చేసుకోవచ్చు మన ఇంట్లో. లేదు అంటే బయట మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇండియన్ మసాలా, సో ఆ మసాలాస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. అది వచ్చేసి 1/4 tablespoon అనమాట. సో లేదు అంటే ఎందుకంటే మనం ఇంట్లో ఆల్రెడీ మనం బిర్యానీలు గట్రా చేసుకుంటాం కాబట్టి ఆ మసాలాను కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఆ మసాలా వేసేసుకొని 1/4 మసాలా వేసేసుకొని నీట్గా బ్లెండ్ చేసేసుకోండి. సో నీట్గా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత సో ఒక 2 minutes దాకా బ్లెండ్ చేయండి. ఎందుకంటే ఆ 3 కూడాను నీట్గా కలవాలి, ఎందుకంటే ఆ బటర్లు షుగర్లు. నెక్స్ట్ వచ్చి క్యారమల్ కలర్ అండి. సో ఈ క్యారమల్ కలర్ అనేది బయట అవైలబుల్గా ఉంటుంది 1 liter. అండ్ నేను 1 liter తీసుకుంటానండి. అండ్ 500 ml కూడా ఉంటాయి అని అనుకుంటాను. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఈసారి ట్రై చేస్తే మాత్రం చూస్తాను. అండ్ ఆన్లైన్లో కూడా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి.
క్యారిమల్ లిక్విడ్ కలర్ అనమాట. సో ఈ కలర్ వేయగానే నీట్గా బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట, బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది వచ్చి 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట. సో ఒకవేళ మీకు బాగా లైట్ బ్రౌనీలో ఉందనుకోండి, ఇంకొంచెం కలర్ అనేది యాడ్ చేసుకోండి, పర్వాలేదు, ఏమీ అవ్వదు, కలర్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ప్లమ్ కేక్ ఎసెన్స్, అండ్ నెక్స్ట్ వచ్చి పైనాపిల్ ఎసెన్స్, నెక్స్ట్ వచ్చి వెనిలా ఎసెన్స్ అనమాట. సో వెనిలా ఎసెన్స్ వచ్చేసి ఎగ్ స్మెల్ రాకుంటాయండి. అండ్ ప్లమ్ కేక్ ఎసెన్స్ వచ్చేసి మనం ప్లమ్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎసెన్స్ మనకు ఫ్లేవర్ తెలియాలి కోసం అండ్ ప్లమ్ కేక్ ఎసెన్స్ వేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చి పైనాపిల్ ఎసెన్స్ అండి. ఈ పైనాపిల్ ఎసెన్స్ అనేది ఇంకొంచెం ఫ్లేవర్నెస్ వస్తుంది అనమాట. సో ఈ 3 కూడాను 1/4 టేబుల్ స్పూన్, 1/4 టేబుల్ స్పూన్ అండ్ 3 కూడా 1/4 టేబుల్ స్పూన్సే వేసుకోండి. ఓకేనా. సో నీట్గా వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోండి. 1 by 1 వేయండి, ఒకేసారి 3 కూడా వేసేకండి. ఒకేసారి వేస్తే సేద్ వచ్చేస్తుంది కేక్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చి హనీ, అండ్ హనీ వచ్చి 1/4 టేబుల్ స్పూన్ అనేది నేను యాడ్ చేసుకున్నానండి. సో ఈ హనీ కూడా వేసేసుకొని నీట్గా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం వీడియో లెంతీగా ఉంటుందండి, సో చూడాలి. ఎందుకో అంటే కొంచెం ఇంత పర్ఫెక్ట్గా కేక్ రావాలి, ఇంత రెసిపీ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఓపికతో చూడాలి అండ్ ఓపికతో చేయాలన్నమాట కేక్ అనేది, అప్పుడే మనకి పర్ఫెక్ట్ బేకింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో ఏదైనా ఫస్ట్ ట్రై చేయాలి అంటే టైం పడుతుందండి, ఏదైనా టైం తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి ఏ పనైనా. సో ఇదనే కాదు, ఎటువంటి పని అయినా కూడాను. నెక్స్ట్ వచ్చి టూటీ ఫ్రూటీస్ వేయాలండి. అందులో నేను కొంచెం కాజు, గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ అండ్ రెడ్ కలర్ వేసేసుకొని నీట్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట. అండ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అండ్ మస్ట్లీ కలపాలండి. సో మొత్తం కూడా ఒక 2 minutes దాకా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. సో మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం టిన్లో అయితే వేసేసుకుంటామండి. ఇది ఎందుకంటే హాఫ్ కేజీ కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ క్వాంటిటీ అంతా కూడాను హాఫ్ కేజీ అండి. ఇది వచ్చి టిన్ వచ్చి 6 inch టిన్ అనమాట. సో నేను బటర్ కాదు, ఆయిల్ అనేది ఎలా అప్లై చేస్తున్నానో అలాగే అప్లై చేయండి. సో మొత్తం కూడా ఎడ్జెస్ కూడా అప్లై చేయండి. ఎందుకంటే మనం ఎడ్జెస్కి బటర్ పేపర్ అనేది వేయమండి, ఓన్లీ కూడాను కిందన మాత్రమే వేస్తాము. సో ఆ బొటంలో మాత్రమే వేస్తాం కాబట్టి బటర్ పేపర్ ఎడ్జెస్ కూడా నీట్గా సైడ్స్కి ఆయిల్ అనేది నీట్గా అప్లై చేసుకోండి. సో మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇది నేను మెజర్స్లో అయితే చూపిస్తున్నానండి. సో 500 grams అనేది వేసుకోవాలన్నమాట కేక్ అనేది. సో ఎగ్జాక్ట్గా 500 grams అనేది మనకి రావాలి ప్లమ్ కేక్ అనేది. ఇది బేక్ అయిన తర్వాత ఎగస్ట్రా బేక్ అవుతుందా, ఎగస్ట్రాగా స్పాంజ్ అనేది వస్తుందా అంటే లేదండి, 500 grams మెజర్స్కి 500 grams కేకే వస్తుంది. ఓకేనా. సో మొత్తం కూడా నాకు 500 grams కేక్ అయిపోయిన తర్వాత ఒక 2 cupsకి మిగిలిపోయింది అనమాట. సో కేక్ మిక్స్ అనేది నేనైతే 2 cupsకి కేక్ మిక్స్ అనేది కప్స్లో అయితే వేసుకున్నాను అనమాట. అండ్ ఎందుకంటే అది నాకు ఇంకా పడేయడం ఇష్టం లేదండి. అండ్ 500 grams కరెక్ట్గా మెజర్ వచ్చేసిన తర్వాత ఈ మాత్రం మిక్స్ అనేది ఉండిపోయింది అనమాట. సో ఎందుకు పడేయడం అని చెప్పేసి, సో పిల్లలు కూడా తింటారు అని చెప్పేసి నేనైతే మాత్రం కప్స్లో అయితే వేసేసుకున్నాను అనమాట. సో చూపించాను కదండి, నా దగ్గర కప్స్ మౌల్స్ ఉంటాయి. అండ్ ఆ కప్స్లో వేసేసుకొని నేనైతే మాత్రం 4 cups పెట్టేసాను అనమాట. అండ్ 4 cupsకి వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ 2 cupsకే వచ్చిందనమాట. అండ్ 2 cups అయితే తీసేసాను. అండ్ ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంటుందండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఒకవేళ ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను క్లారిఫై చేయగలను. డౌట్స్ అయితే మాత్రం కంపల్సరీగా నేను క్లారిఫై అయితే చేస్తానండి. సో ఎటువంటి డౌట్ ఉన్నా కూడాను కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేనైతే చెప్తాను. ఒకవేళ అంతగా మీకు కామెంట్ సెక్షన్లో అడగాలి అని లేదు అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తానండి. సో ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ ద్వారా అయితే నన్ను మెసేజ్ అయితే చేయండి. సో అందులో అయితే క్లారిఫై చేస్తాను. ఓకేనా. అండ్ మొత్తం కూడా ఇలా 2 cupsలో అయితే మౌల్స్లో అయితే వేసేసుకున్నానండి. మొత్తం వేసుకొని ఒక 2 times అనేది ట్యాప్ చేసుకున్నాను అనమాట. సో ఆ మౌల్డ్ మాత్రం కంపల్సరీగా ట్యాప్ చేయాలండి. కప్ కేక్స్ ట్యాప్ చేసినా ట్యాప్ చేయకపోయినా ఒకటే. సో మొత్తం ఇలా మౌల్డ్ని ఒక 2 times ట్యాప్ చేసుకోండి. ఓకేనా. సో ట్యాప్ చేస్తే ఏంటంటే ఎయిర్ బబుల్ అనేది బయటకు అనేది వస్తుందండి. సో మనకి బేక్ అయ్యేటప్పుడు అలా లోపలికి వెళ్ళకుండా బాగా బేక్ అవుతుంది అనమాట. అండ్ గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ కూడా టూటీ ఫ్రూటీస్ అంటే వేసేసుకోండి. సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి టూటీ ఫ్రూటీస్, ఇదే అని ఏమీ లేదు. సో మొత్తం ఇలా అయితే వేసుకున్న తర్వాత అండ్ కాజు అయితే వేసుకున్నానండి. అండ్ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏది ఉంటే అదే వేసుకోండి. నా దగ్గర మాత్రం సో ఓన్లీ కాజుయే ఉందన్నమాట. అండ్ పిల్లలు కూడా కాజునే ఇష్టపడతారు. అండ్ ఆల్మండ్ వేసినా కూడా వాళ్ళు తినరండి.
సో అందుకని చెప్పేసి నేను కాజు వేసుకుంటాను ఎక్కువ. కస్టమర్స్ కూడా నేను ఎక్కువ కాజుతోనే సేల్ చేస్తానండి. కేక్ కూడా అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అండ్ లుకింగ్ కూడా నీట్గా కనిపిస్తుందండి. పైన కాజు అండ్ లోపలేమో టూటీ ఫ్రూటీస్. సో కట్టింగ్ చేస్తున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అండ్ ఓవెన్లో అయితే పెట్టేసుకున్నానండి. ఓవెన్లో ఫస్ట్ వచ్చి నేను 40 మినిట్స్ పెట్టాను అనమాట 180 డిగ్రీస్లో. అండ్ నెక్స్ట్ వచ్చి నాకు కప్ కేక్స్ అయితే మాత్రం కరెక్ట్గా 20-25 మినిట్స్లో అయితే బేక్ అయిపోయండి. సో ఆ రెండు కూడా నేను తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ప్లమ్ కేక్ టిన్ అంటే కేక్ టిన్లో వేసుకుంది అయితే అది ఇంకా బేక్ అవ్వలేదన్నమాట. సో మనకి ఈ కేక్ బేక్ అవ్వడానికి మినిమం 1 అవర్ పడుతుందండి. చాలా టైం తీసుకుంటుంది అనమాట ఈ కేక్. ఎందుకంటే మనం బటర్తో చేస్తాం కాబట్టి బేక్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. సో కరెక్ట్గా బేక్ అవ్వడానికి 1 అవర్ పడుతుంది. ఒకవేళ స్టవ్ మీద పెట్టుకునే వాళ్ళు అనుకోండి, ఫస్ట్ మూత పెట్టేసుకొని ఇంకా తీయకండి. బాగా ప్రీహీట్ చేసుకున్న తర్వాత కేక్ మౌల్డ్ అనేది పెట్టేసుకొని సో 1 అవర్ దాకాను మీరు టైం చూసుకొని ఇంకా తీయకండి ప్లేట్ అనేది. ఒకవేళ తీసినట్టు అనుకోండి ఎయిర్ బబుల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో మళ్ళీ అది హీట్ అవ్వడం కొంచెం కష్టం అనమాట. ఓకేనా. సో చూస్తున్నారు ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అండ్ కేక్ టిన్లో నుంచి అయితే ఇలా అయితే రిమూవ్ చేస్తానండి. మన కేక్ టిన్కి నైఫ్ కూడా పెట్టవసరం లేదనమాట. సో కేక్ టిన్ని నీట్గా ఒక చేతిలో పట్టుకొని ఒక 2 టైమ్స్ గట్టిగా ట్యాప్ చేసండి. కేక్ మౌల్డ్ అనేది కేక్ మౌల్డ్ నుంచి కేక్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయండి. సో చిన్న చిన్న కేకులు కదా, చాలా బాగున్నాయి. అండ్ కేక్ టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఈ రెండు కూడాను నేనైతే పిల్లలకైతే ఇచ్చేసానండి. సో 1 కేజీ వచ్చి 400కి అయితే సేల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి హాఫ్ కేజీ వచ్చి 200కి అయితే సేల్ చేసుకోవచ్చు అండి. అండ్ డాల్డాతో కూడా చేస్తారనమాట. మనం బటర్తో చేస్తామండి. ఒకవేళ డాల్డాతో చేస్తారనుకోండి, డాల్డా 15 గ్రామ్స్ అంటే 15 కేజీల డబ్బా దొరుకుతుంది అనమాట. సో అది మనం తీసుకోలేము. అండ్ మన హోమ్ బేకర్స్కి కూడా అది వేస్ట్. సో నేనైతే మాత్రం ఎప్పుడు బటర్తోనే చేస్తానండి, ఎప్పుడు డాల్డాతో అయితే చేయను. అండ్ బేకరీస్లో వాళ్ళు అనుకోండి డాల్డాతో చేస్తారు. సో నేను ఏంటంటే డాల్డాతో ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు కూడా నేను బటరే తీసేసుకునేదాన్ని అనమాట. అండ్ బటర్తోనే చేస్తాను. అండ్ డాల్డాతో చేసినా కూడా బాగుంటుందండి రెసిపీ అనేది. సో నేను ఎప్పుడు కూడా చూడలేదు అండ్ డాల్డాతో చేయడం. సో ఈసారి చూద్దాము, డాల్డాతో ఒకవేళ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి. ఎందుకంటే ఒక్క బ్యాగ్ అంటే 15 కేజీస్ బ్యాగ్ వచ్చేసి 2000 పడుతుందంటండి. అండ్ డాల్డా బ్యాగ్. సో ఎందుకు అంత అంటే ఎప్పుడు ఏ ఆర్డర్ వస్తుందో మనకి తెలియదు కదా. అందుకని చెప్పేసి నేను ఒకేసారి 500 గ్రామ్సే తీసేసుకుంటాను. సో బటరు అందుకని చెప్పేసి నేను డాల్డా అయితే యూజ్ చేయను. సో డాల్డా నెక్స్ట్ వీడియోలో ఒకసారి డాల్డా పిక్ అయితే చూపిస్తానండి. సో నా దగ్గర లేదు. అండ్ వేరే వాళ్ళని కనుక్కొని మీకు ఆ పిక్ అనేది పెడతాను. ఓకేనా. అండ్ డాల్డా అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో చూస్తున్నారా పర్ఫెక్ట్గా ఇలా అయితే వచ్చిందనమాట కేక్ అనేది. అండ్ చాలా బాగుంది అండ్ చాలా టేస్టీగా ఉంది కేక్ అనేది. అండ్ మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఓకేనా. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. హెల్ప్ నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే బాయ్.